శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం ద్వారా ప్రభు మనం దర్శిస్తూ ఉన్నారు. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో 2వ లైన్ మనం చదువుకుందాం. మీరు అన్యజనులలో ఎలాగో శాపాస్పదమై ఉంటరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శాపాస్పదముగా ఎలాగ ఉన్నారో మీరు, నేను మిమ్మల్ని ఆశీర్వాదాస్పదముగా చేస్తాను. అంటే శాపములో డిగ్రీ చేసినట్టు అనమాట. కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు మనల్ని ఆవరిస్తూ ఉంటుంటాయి. ఎవరికి లేనన్ని కష్టాలు పడుతున్నాను. అసలు నాలాంటి కష్టం ఎవరికైనా ఉంటుందా? నాలాగా మనసు రోజు రోజు ఏడ్చి బ్రతుకుంటుందా ఎవరికైనా? నేను కాబట్టి నా మనసు అలాగ తట్టుకుంటున్నాను, కానీ ఎవ్వరు తట్టుకోలేరు ఇన్ని బాధలు. అలా బ్రతుకుతున్నాను, ఇది ఐడియల్గా ఉన్నానంతే, పైకి నవ్వుతున్నాను, కానీ నా లోపల ఎంత దుఃఖం ఉందో ఎవరికి తెలుసు అని నీలో నీవే అనుకుంటున్నావేమో. అది ఎంతవరకు అనుభవించాలో, ఏ బ్రతకూడదు నా జీవితంలో, ఏది ఎవరిని ఆశించకూడదని అనుకున్నానో అదే నా జీవితంలో ఎక్కువైపోయింది. అసలు నేను బ్రతకటం అవసరమా? ఇలాంటి బ్రతుకు, ఇలా బ్రతుకుతూ అందరి చేత అనిపించుకోవటం అవసరమా అని ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి చూడు. శాపాస్పదముగా అది. పైగా యోధావారులు అంటే వారి ఫ్యామిలీస్ మధ్య, అంటే మనకు కొన్ని సమయాల్లో ఎక్కడ బాగా గాయపడుతుందంటే, ఎవరు మనల్ని గాయం ఎక్కువ చేస్తారంటే మన అనేవాళ్ళు ఎక్కువ గాయం చేస్తారు మనల్ని. మనం ఎవరిని నమ్ముతామో వారికి మనం లోకువైపోతాం తొందరగా. అయ్యో నా అన్న, అయ్యో నా తండ్రి, అయ్యో నా భర్త, లేకపోతే నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, లేకపోతే మా మామయ్య, లేకపోతే మా అత్త, ఎన్నో లేకపోతే మాకు బాగా తెలుసున్న ఫ్రెండ్స్ అని. ఎప్పుడైతే మనం ఎవరిని నమ్ముతామో, నమ్మటంలో ఆ నమ్మకత్వం దాసునిగా మారిపోతాం కొన్ని సమయాల్లో మనం. అప్పుడు మనం ఎప్పుడైతే వారిని ఎక్కువగా నమ్ముతున్నామో అవతల గ్రహిస్తారో వారిలో సైతాను ప్రవేశిస్తుంది. అప్పుడు మనల్ని వారు మోసం చేస్తారు. అప్పుడు వారు మనల్ని, హృదయాన్ని మోసం చేస్తారు, మనం గాయం చేస్తారు, గుండె పగిలేలా ఏడుస్తాం కొన్ని సమయాల్లో. ఇక్కడ జకరియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. యూదావార్లరా, ఇశ్రాయేలు వార్లరా, మీరు అన్యజనులలో ఎలాగో శాపాస్పదమై ఉంటారో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. ఆమేన్.
నా చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు, కానీ నేను ఇలా దిగజారి బ్రతుకుతున్నాను. ఏంటి ఈ బ్రతుకు? ఎంతకాలం ఈ లేమి, ఎంతకాలం ఈ కష్టము, ఎంతకాలము ఈ అప్పులు, బాధలు, ఎంతకాలం అనారోగ్యం, ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళటమేనా, రోజు ఈ గోళీలు మింగటమేనా నా బ్రతుకు? ఈ సూదులు పొడిపించుకోలేకపోతున్నాను, ఈ భయంకరమైన వ్యాధిని భరించలేకపోతున్నాను. ఇది శాపాస్పదముగా ఉన్నటువంటి స్థితి. అయితే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆశీర్వాదాస్పదముగా, అంటే ఊహించలేనన్ని ఆశీర్వాదాలతోటి దేవుడు ఆశీర్వదిస్తే ఇలా కూడా ఆశీర్వదిస్తాడా? దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా ఆశీర్వదిస్తాడా? మొన్న మా తల్లి నేను అనుకున్నాం, అమ్మ నేను కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్ని సమయాల్లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా అని అంటుంటే నా తల్లి అంటుంది, దేవుడు ఇవ్వటంలో చాలా ఎక్కువ ఇచ్చేసాడు బాబా అన్నది. అంటే నా తల్లి హృదయం ఎంతో సంతోషంగా ఉంది. మనకి ఇన్ని అవసరం లేదు, కానీ ఇన్ని ఇచ్చాడు దేవుడు మనకి. నేను అన్నాను, అది ఆశీర్వాదాస్పదం వంటిదమ్మా అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏది అనుభవించానో ఆ వాగ్దానాన్ని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఇక్కడ రాయబడింది, నేను అనుభవించాను, మీకు చెప్తా ఉన్నాను. మీకు దుఃఖం ఉందని బాధపడకండి. అసలు ఎవరు వస్తారు, ఎవరు ఆదుకుంటారు, ఏది దారి ఏది ఉందని అనుకుంటున్నామో, ఆశీర్వాదాస్పదం అంటే ఎలా ఉంటుందో నీ నోటప్పుడు మాటలు సరిపోవు. ప్రియులరా, దేవుడు దీవించడం మొదలు పెడితే ఎన్ని రకాలుగా వచ్చేస్తాయో, ఎన్ని రకాల దారుల్లో నువ్వు ఫలిస్తావో, ఎక్కడికి వెళ్ళినా దీవెనకరమైన పాత్రగా వాడబడతావు. పరిశుద్ధాత్ముని పక్షంగా ఉన్న ఏడవకు. దేవుడు గొప్ప ఆశీర్వాద భవిష్యత్తుని ముందు పెట్టాడు. వాటన్నిటిని ముందు తీసుకొస్తున్నాడు. నువ్వు చేసిన ప్రార్థన, పాడిన పాట, పరిచర్య, ఎవ్రీథింగ్ ఆయన రిమెంబర్ చేసుకుంటూ ఉన్నారు. నీకు ఈరోజు ఇచ్చే గొప్ప శుభవార్త వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆశీర్వాదాస్పదముగా ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు ఝాన్సీ రాణి, విజయవాడ. నాకు 2024 అక్టోబర్ నెలలో మా ఇంటి దగ్గర ఒక అక్క చెప్పింది. అంటే నాకు పెళ్ళయి తర్వాత ఒక బాబు, మళ్ళీ 10 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. తర్వాత ఎవరో ఒకరు పుడతారు వెళ్ళమ్మా అని చెప్పేసి చెప్తే, నేను పిల్లలు కాదక్క, ఫస్ట్ ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ పిల్లలు ఇస్తున్నారు అంటున్నారు కదా, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, జాబ్ వస్తుందేమో చూస్తాను, పిల్లలు కాదు నాకు కావాల్సింది అని చెప్పి నేను గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చానండి. వాళ్ళ పిల్లల కోసం వెళ్ళు అని చెప్పినా నేను ఒక బాబు ఉన్నాడు కదా అని నేను గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చాను. అప్పుడు నేను అయ్యగారిని కూడా అడిగాను, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని. వస్తుంది అని చెప్పారు జనవరిలో. అయినా కానీ నాలో విశ్వాసం లేదు, వస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నైటు ఇసాకయ్య గారు నా భుజం మీద చేయి వేసి, ఎందుకమ్మా బాధపడుతున్నావు, ఏమాత్రం బాధొద్దు, నీకు ఇస్తాడు అంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పాడు. అయినా కానీ నాలో నమ్మకం కలగలేదు. నాకెందుకు నమ్మకం కలగలేదంటే, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి, నీకు గవర్నమెంట్ జాబ్ రాదమ్మా, నీ జాతకంలో లేదు అని చెప్పాడు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాడు, ఫస్ట్ కనుక నీకు కొడుకు పుడితే తర్వాత ఇంకా పిల్లలు పుట్టరు అని. అలాగే నాకు కొడుకు పుట్టాడు, ఇంకా 10 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. ఇంకా నేనేమనుకున్నానంటే, ఓకే ఇతను చెప్పింది ఇది జరిగింది కదా, జాబ్ విషయం కూడా అంతే అలాగే జరుగుతుంది అని చెప్పేసి నమ్మకం లేదు నాకు. కానీ పోయిన నెల ఆగస్టులో నేను వచ్చాను ఇక్కడికి, ఇదే గ్రౌండ్కి. అప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలి అని మళ్ళీ అడిగాను. నేను 5వ తారీఖున ఇసాకయ్య గారు వస్తుంది అని చెప్పారు. చెప్పిన వెంటనే అదే నెలలోనే నాకు రిజల్ట్ వచ్చినాయి. సో నెలాఖరికి ఆగస్టు 28 కల్లా మొత్తం వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు నాకు అద్భుతంగా గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి పిల్లల కోసమే కాదు, అనేక అద్భుతాలు జరుగుతాయని నేను నమ్మాను. నా మొదటి నెల సాలరీ రాగానే నేను టీవీ పరిచర్యకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడు ఇంకా ఎంతో దీవించాలని ఇసాకయ్య గారికి నిండు మనసుతో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మేము గుడివాడ నుండి వచ్చాము. మా పాపకి పెళ్ళై మన 22వ తారీఖుకి సంవత్సరం అయిందండి. పెళ్ళైన నెలకే నేను అయ్యగారి దగ్గరికి వచ్చి మా పాపకి గర్భఫలం కావాలి అయ్యగారండి, కుమారుడు కావాలని నేను అడిగాను. నాకు 2 అమ్మాయిలే. అదేవిధంగా అయ్యగారు కుమారుడే పుడతాడు, వెళ్ళి తీసుకుని వస్తాయి వెళ్ళమ్మా అని అన్నారు. ఒక ఫలం ఇచ్చారు, ఆ ఫలం తీసుకెళ్ళి నా కూతురికి ఇచ్చాను. అదేవిధంగా దేవుడు చల్లగా చూసి నా కూతురికి కుమారుని ఇచ్చాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు స్నేహ, మాది తోకలవానిపాలెం గ్రామం. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మాకు పెళ్ళయి 2022 సంవత్సరంలో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు పిల్లలు లేరు. లేకపోయేటప్పుడు కల్లా హాస్పిటల్కి తిరుగుతుంటే, అమ్మా నీ కడుపులో నీటి బొడుగులు ఉన్నాయమ్మా, మరి నీటి బొడుగులు ఉంటే పిల్లలు పుట్టరు అని డాక్టర్ గారు చెప్పారు. చెప్పేటప్పుడు కల్లా ఎంతో వేదంతో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ మా చిన్నత్తయ్య, అమ్మ ప్రార్థనా శక్తికి రా అమ్మ, ఏ రోగం ఉన్నా కానీ ఏదైనా కానీ స్వస్థత జరిగిద్ది, దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడమ్మా, నీకు గర్భఫలం తప్పకుండా ఇస్తాడమ్మా, నువ్వు రా అమ్మ అని నన్ను చెప్పింది. చెప్పగానే మేము ఇట్లా ప్రార్థనకు వచ్చినప్పుడు ఇట్లా 7 వారాలు వద్దామని నేను అనుకున్నాము. దేవుడు గొప్ప అద్భుతమైన మేలు ఏం చేశాడంటే, మేము 6 నెలలు వచ్చిన తర్వాత 7వ నెలలో వద్దాం అనుకునేటప్పుడు కల్లా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. దేవుడు శ్రేష్టమైన కుమార్తెను నాకు సహాయం చేశాడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నా భర్త ఉద్యోగం కోసం 3 లక్షల రూపాయలు డబ్బులు కట్టాడు. అయితే ఉద్యోగం ఇస్తామన్నారు కానీ ఏమీ చెప్పలేదు. చెప్పబోయేటప్పటికల్లా ఎంతో వేదనతో మళ్ళీ, ఎందుకు ప్రభువా మరి డబ్బులు కట్టాం, ఉద్యోగం అయితే రాలేదు, అయ్యా నీ చిత్తం అయితే నైనా ఉద్యోగం అయితే ఇవ్వు,
లేకపోతే మేము కట్టిన డబ్బు మాకు తిరిగి ఇచ్చే కృపను సహాయం దయచేయ్యా అని చెప్పాము. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము అడిగితే దేవుడు గొప్ప అద్భుతమైన మేలు ఏం చేశాడంటే 2,40,000 మా చేతికి వచ్చాయి. ఇంకా 60,000 రూపాయలు రావాలి. దేవా నీ చిత్త ప్రకారం నాయన 10 ఏళ్ళు స్పాన్సర్ వేస్తావు నా తండ్రి. అయ్యా 60,000 కూడా నాయన తొందరగా వచ్చే కృపను సహాయం చేయని మేము ఈరోజు స్పాన్సర్ 10 ఏళ్ళు చేసామండి. మళ్ళీ నాకు నీరసంగా ఉంటుంది. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అమ్మా నువ్వు 5వ నెల మళ్ళీ ప్రెగ్నెన్సీకి వచ్చిందమ్మా, నువ్వు గర్భఫలంగా ఉండవమ్మా, ఇప్పుడు నీకు 5వ నెలమ్మా 6వ నెలలో అడుగు పెట్టబోతున్నావు అన్నారు. దేవుడు ఎంతో మేలు చేసిండు. అప్పట్లో 5 నెలల వరకు నాకు కూడా తెలియదు నేను ప్రెగ్నెన్సీ అని కూడా. అలా టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. దేవుడు ఎంతో గొప్ప అద్భుతమైన కార్యాలు ఎన్నో మేళ్ళు చేశాడు. బంగారం ఎంతగానో నాయన నా తండ్రి నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడు అయ్యా, అడిగిన వాటిని ఎల్లా ఇచ్చి దేవుడు నా తండ్రి నా ప్రభువా అని నేను అనుకున్నాను. అలాగే మా వస్తువులు మా బంగారం అంతా బ్యాంకులో ఉన్నా కూడా దేవుడు సంవత్సరం కల్లా మళ్ళీ వాటిని విడిపించాడు. ఎంతో గొప్ప అద్భుతమైన మేలు చేశాడు. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసి నాకు మగబిడ్డ కావాలండి అని అడిగితే ఇదిగో అమ్మ మగబిడ్డని అట్టిగా ఇచ్చాడు. దేవుడు నామానికి వందనాలు. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు ఝాన్సీ, మా ఊరు ఎన్నకొత్తపల్లి. నాకు పెళ్ళయి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి ఎన్నో మందులు వాడాను. ఎక్కడికి వెళ్ళినా నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేవారు. తైలాభిషేక ప్రార్థనకు వచ్చినప్పుడు, సేవకులకు ప్రార్థన చేసినప్పుడు నాకైతే గర్భఫలం తెలవబడింది. చిన్న సాక్ష్యం ప్రభు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. చూడండి, సోమలమ్మ ఇక్కడ మన ఉప్పరగుప్తానికి 3 కిలోమీటర్ల దూరంలో బడుగుపేట అని ఉంటుంది. అప్పుడు నేను వీళ్ళ దగ్గరికి సేవకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే ఈ సోమలమ్మకి పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టట్లేదు. అప్పుడు ఒక 50 మంది 60 మంది ఉన్నారు అక్కడ. నేను అన్నాను, ఈరోజు నేను ఒక ప్రవక్తగా మీ మధ్యకి వచ్చాను, మీకు ఎవరికైనా ఏం కావాలో అడగండి అన్నాను. అందరూ కలిసి సోమలమ్మకి పిల్లలు లేరండి అన్నారు. అప్పుడు రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త గనురాలు ఇంటికి వెళ్ళి మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట మగపిల్లడు ఉంటాడన్నాడు. మరి అలాంటి వరం నిజంగా నా మీద ఉంటే నేను సేమ్ మాట్లాడుతాను దేవా, మరి అది జరిగితే నేను పరిచర్య ప్రారంభిస్తానన్నాను. ఈ సోమలమ్మ ఇంకా బలంగా మంచి అడావుడిగా ఉండేది. తీసుకొచ్చారు, పిల్లలు లేరని ఏడ్చింది. అందరం ముందు కళ్ళు మూసుకుని, నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చావు కదా బాబు, ప్రవక్తగా ప్రవచిస్తున్నాను, ఇదిగో సోమలమ్మ మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట మగపిల్లడు ఉంటాడని ప్రవచించా. ఆ ప్రవచనం అయిన వెంటనే సోమలమ్మ గర్భం ధరించింది. గర్భం ధరించి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఇప్పుడు నా అంత పొడుగున్నాడు. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడుకి ఆడికి 26 సంవత్సరాలు. ప్రవచనం మళ్ళీ కింద ఒక సంవత్సరం ముందు 27 సంవత్సరాలు. అంటే ఇది ఎంత క్రమంగా పరిశుద్ధాత్ముడు దీన్ని తీసుకొస్తున్నాడు చూడండి. ఇదే ఆత్మాభిషేక ప్రవచన పరిచర్య. ఆమెన్. ఇప్పుడు ఏం అడుగుతుందో తెలుసా? మనవడు కావాలని అడుగుతుంది. అంటే మన తైలాభిషేక ప్రార్థనా శక్తి ఒక పాలవిల్లులాగా ఎదుగుతూ కొమ్మలు కలిగి ఉంది. ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాదైతే రెడ్డిపల్లి. నా పేరైతే లీలాకుమారి. మా పాపకైతే పుట్టిన కాడి నుంచి బాగోలేదండి. సర్జరీ అయితే పడుతుంది అనేసి అన్నారు. లోపల పేగైతే బాగోలేదు, సర్జరీ పడుతుంది, పాప కండిషన్ ఏం బాగోలేదు అనేసి అన్నారండి. నేను ఒకటే అనుకున్నాను, తండ్రి నా బిడ్డను స్వస్థపరిచయ్యా, నేను తైలాభిషేకానికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అయినా అనేసి అనుకున్నానండి. 7 వారాలు వచ్చానండి. దేవుడు అదే ఇసాకయ్య గారి నోట్లోంచి పలికించిన మాట ఏంటంటే, అయ్యా ఇలాగ ఆపరేషన్ పడుతుందంటే అని, ఏమి కాదు పో అనేసి అన్నారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపకి ఏమీ లేదండి, అంతా నార్మల్ అయిపోయింది. నేను ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా తైలం పట్టుకుని వెళ్ళిపోయేదానండి. అది పట్టుకెళ్ళినప్పుడు టెస్టులు రాసినప్పుడు పాపకైతే పాప నోట్లో వేసి పాపకి రాసి టెస్టులకు తీసుకెళ్ళినప్పుడు ప్రతి విషయంలో దేవుడు నార్మల్ ఇచ్చాడండి. ఈ గొప్ప కార్యం చేసిన దేవాది దేవుడికి, మా కోసం ప్రార్థించిన ఇసాకయ్య గారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది జవాడని బాగున్నారు. BRTS రోడ్డు. మాకు పిల్లయ్యి 21 సంవత్సరం అయింది. మేము వాడిన మందులు లేవు, మేము తిరగని హాస్పిటల్ లేవు. నాకైతే పిల్లలు పుట్టరని డాక్టర్ అయితే చెప్పేశారు. గర్భసంచి చిన్నదమ్మా, నీకు పుట్టే అవకాశం అయితే లేదని చెప్పేశారు. కానీ 2019లో IVF చేయించుకున్నాం. మాకు 4 లక్షలు ఖర్చు అయింది, కానీ ఏ ఫలితం కూడా లేదు. అప్పుడు IVF చేసుకున్నప్పుడు మాకు అబార్షన్ అయిపోయింది. ఎంతో బాధపడ్డాం. దేవా, ఏంటయ్యా మేము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం కానీ మాకు నిలబడలేదు. అది నీకు ఇష్టం లేదేమో ప్రభు, నీ చిత్తమైతే నాకు తండ్రి మెడిసిన్ లేకుంటే నాకు గర్భం కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. మార్చిలో అయ్యగారి దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారు ఫలం ఇచ్చారు, నువ్వు తినమ్మని అన్నారు. ఆ పానాన్ని నాకు కన్సీవ్ అయ్యింది. దేవుని నామని స్తోత్రాలు. 21 సంవత్సరం దేవుడు నా గర్భద్వారాలు తెరిచాడు. డాక్టర్లకు అసాధ్యమైన దేవుడికి సాధ్యమైంది. నాకు ఇప్పుడు 6వ నెల. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం.